అయోధ్య శ్రీరాములు వారు జన్మించిన నేల. సప్తమోక్ష నగరాల్లో ఒకటైన అయోధ్య నగరం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సరయూ నది ఒడ్డున ఉంటుంది. జై శ్రీరామ్. నేను మీ అయితవర్ధన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలుగు రాష్ట్రాల నుండి అయోధ్యకి ఎలా వెళ్ళాలి, వెళ్ళాక అక్కడ ఏ ప్లేసెస్ చూడాలి, అక్కడ ఎక్కడ ఉండాలి, అలాగే టోటల్ బడ్జెట్ ఎంత అవుతుంది అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అయోధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గోరఖ్పూర్కి లక్నోకి మధ్యలో ఉంటుంది. అయోధ్య నుండి గోరఖ్పూర్ 132 కిలోమీటర్స్, లక్నో 140 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీరు కనుక అయోధ్యకి డైరెక్ట్గా ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే అయోధ్యలో 2 రైల్వే స్టేషన్స్ ఉన్నవి. ఒకటేమో అయోధ్య ధామ్ జంక్షన్, స్టేషన్ కోడ్ AY. ఇది ఎగ్జాక్ట్లీ రామజన్మభూమికి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇక మరొక స్టేషన్ వచ్చేసి అయోధ్య ఖాండ్, స్టేషన్ కోడ్ AYC. దీన్ని ఇంతకుముందు ఫైజాబాద్ అని చెప్పి పిలిచేవారు. ఇది అయోధ్య రామజన్మభూమి టెంపుల్కి 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో మీరు కనుక మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్లో రావాలి అని అనుకుంటే మోస్ట్లీ మన తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకి డైరెక్ట్ ట్రైన్స్ మండే అండ్ ఫ్రైడే ఉంటవి. నేను వెళ్ళబోయే ట్రైన్ డీటెయిల్స్ గురించి చెప్పాలి అని అంటే, నేను వరంగల్ టు అయోధ్య వెళ్తున్నాను. ఇది రామేశ్వరం టు అయోధ్య వెళ్ళే డైరెక్ట్ ట్రైన్. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 22613. ఇది మండే రోజు నైట్ 11:50కి వరంగల్లో స్టార్ట్ అవుతే వెన్స్డే ఎర్లీ మార్నింగ్ 3:50కి అంటే 4 o'clockకి అయోధ్య ధామ్ జంక్షన్లో డ్రాప్ చేస్తుంది డైరెక్ట్గా. వరంగల్ టు అయోధ్య జర్నీ టైం వచ్చేసి 30 hours. ఇక టికెట్ విషయానికి వస్తే స్లీపర్ ఏమో 685 రూపీస్ ఉంటుంది. థర్డ్ ఏసీ ఏమో 1800 నుంచి స్టార్ట్ అవుతుంది. నన్ను అడిగితే మీరు థర్డ్ ఏసీ బుక్ చేసుకోండి, ఎందుకంటే స్లీపర్ కూడా జనరల్ లాగే రష్గా ఉంటుంది. అయోధ్యకి ఫ్లైట్లో వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ టు అయోధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ఉన్నవి. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది కాకుండా లక్నో వెళ్ళి కూడా వెళ్ళొచ్చు. వరంగల్కి ట్రైన్ ఆన్ టైంకి వచ్చేసింది. సో నాకు ట్రైన్ ఎక్కే తొందరలో వీడియో తీయడం కుదరలేదు. ఇక ట్రైన్లో మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ కోసం వెతికితే మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఇడ్లీ వడ లాంటివి అయితే అసలు ఏది కనిపించలేదు. ఇక లంచ్ విషయానికి వస్తే IRCTCలోనే ఆర్డర్ చేశాను. రైస్, కర్డ్, మటర్ పన్నీర్, 2 చపాతీస్, ఒక చిన్న పికిల్ ప్యాకెట్ వచ్చింది అంతే. టేస్ట్ అయితే వర్స్ట్గా ఉందని చెప్పాలి, ఏదో తినేసేయాలంతే. ఇంకా ఫుడ్ సంగతి పక్కన పెడితే ట్రైన్లో మాత్రం ఫుల్ ఆన్ ఎనర్జీ ఉంటుంది. అందరూ రామభజన చేస్తూ ఉంటారు. కనిపించిన వాళ్ళందరూ జై శ్రీరామ్ అని పలకరిస్తూ ఉంటారు. దాంతోనే మన కడుపు నిండిపోతుంది. ఫైనల్లీ 30 hours జర్నీ తర్వాత మొత్తానికి మనము అయోధ్య ధామ్ వచ్చేసాము. స్టేషన్ అంతా సందడిగా ఉంది. ఎక్కడ చూసినా జై శ్రీరామ్ అని అంటున్నారు. ఇక అయోధ్యలో ఎక్కడ ఉండాలి అని అంటే ఇలాంటి ధర్మశాలలు చాలానే ఉన్నాయి. మీకు ట్రైన్ దిగగానే ఆటో వాళ్ళు కూడా గైడ్ చేశారు, లేదంటే మీరు నడుచుకుంటూ వెళ్తే కూడా కనిపిస్తాయి. అన్ని లైన్గా ఉంటాయి ఇలాంటి ధర్మశాలలు. ధర్మశాల అంటే ఫ్రీ ఏం కాదు, పర్ డే మీకు 1500 to 2000 అట్లా ఛార్జ్ చేస్తారు. ఈ రూమ్ ఛార్జెస్ ఏమో 1500 పర్ డేకి. ముగ్గురు ఉండొచ్చు. ఇట్లా కాకుండా మీరు 100-200 ఇచ్చి కూడా ఫ్రెష్ అయ్యి వెళ్తా అంటే కూడా స్నానం చేసి వెళ్ళొచ్చు. మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి, బెటర్. డైరెక్ట్గా వస్తే రూమ్స్ మాత్రం దొరకడం కొంచెం కష్టమే. ఫ్రెష్ అప్ అవ్వగానే నేను శ్రీరాముల వారి దర్శనం కోసం అని చెప్పేసి స్టార్ట్ అయ్యాను. నేను ఉంటున్న రూమ్ నుండి అయోధ్య శ్రీరామ జన్మభూమి టెంపుల్ 1 kilometers డిస్టెన్స్లోనే ఉంది, వాకబుల్ డిస్టెన్స్. మీకు అయోధ్య అంతా కూడా 3-4 kilometers నడిచి ఒప్పుకుంటే చాలు. అన్ని టెంపుల్స్ 1 by 1 చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా అయోధ్యలో సరయూ నదిలో స్నానం చేసి హనుమాన్ గర్హి వెళ్ళి అక్కడ హనుమంతుని దర్శనం చేసుకున్న తర్వాత శ్రీరాముని దర్శనం చేసుకుంటారు. మీరు కూడా అలాగే చేయడానికి ట్రై చేయండి. బట్ నాకు మాత్రం
అయోధ్య వచ్చి కూడా శ్రీరాముని దర్శనం లేట్ చేయడం నచ్చలేదు. సో నేను ఇంకా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మూమెంట్ కనుక ఫస్ట్ నేను శ్రీరాముడి దర్శనం కోసం వచ్చాను. ఇక్కడ సెక్యూరిటీ కూడా మామూలుగా లేదు. నేను అసలు ఎప్పుడూ చూడని వెపన్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నవి. సో ఇప్పుడు మీరు చూస్తున్నదే ఇది శ్రీరామ జన్మభూమి యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచే మనము లోపలికి వెళ్ళాలి. పదండి వెళ్దాం. రామ్ మందిర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి నైట్ 9:30 వరకు ఉంటుంది. ఇక మధ్యలో 1 to 3 లంచ్ బ్రేక్ ఉంటుంది. ఈ టైమింగ్స్ కూడా జనాలను రద్దీ బట్టి మారుస్తున్నారు అనుకుంటా. డిజేబుల్డ్ ఇంకా సీనియర్ సిటిజన్స్ కోసము ఇలాంటి వీల్ చైర్స్ కూడా అరేంజ్ చేశారు. టెంపుల్ లోపలికి వెళ్ళడానికేమో ఇటువైపు నుంచి వెళ్ళాలి. దర్శనం అయిపోయి రిటర్న్ అవుతున్న వాళ్ళేమో ఆ వైపు నుంచి రిటర్న్ వస్తున్నారు. సో మధ్యలో ఇలాంటి పాత్ ఒకటి అరేంజ్ చేశారు వీల్ చైర్స్ వెళ్ళడానికి. धक्का मुक्की कदापि ना करें, धैर्य से अपनी लाइन में खड़े रहें और जो आगे ఆ కనిపించేదే అమ్మవారి రామ్ మందిర్. అక్కడ నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. స్వామివారి హారతి టైమింగ్స్ మార్నింగ్ 4 గంటలకు మంగళహారతి ఉంటుంది. 6:15 ఏమో శృంగార హారతి ఉంటుంది. రాత్రి 10 గంటలకేమో శయన హారతి ఉంటుంది. ఈ హారతి టైమింగ్కి మనం స్పెషల్ టికెట్ బుక్ చేసుకోవడానికి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వెబ్సైట్ నుంచి మనం బుక్ చేసుకోవాలి. నేను కుదిరితే ఆ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడేమో మనం తీసుకొచ్చిన లగేజ్ అన్నీ స్కాన్ చేస్తున్నారు. మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ప్రతిదీ ఇక్కడే స్కాన్ చేస్తున్నారు. మీరు దేవుడికి కూడా ఎలాంటి టెంకాయలు కానీ పూలమాలలు కానీ ఏవి సమర్పించడానికి ఛాన్స్ లేదు ఇక్కడ. సో మీరు అసలు ఏవి తీసుకొని రాకండి. దర్శనంకి వస్తున్నప్పుడు జస్ట్ మొబైల్ మీకు ఏమైనా అత్యవసరం అనుకుంటే హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకొచ్చుకోండి. బట్ ఆ మొబైల్ హ్యాండ్ బ్యాగ్ కూడా ఇక్కడే క్లాక్ రూమ్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మన చెప్పులు డిపాజిట్ చేయడానికి ఇట్లాంటి బ్లూ ట్రేస్ ఉన్నవి. ఈ బ్లూ ట్రేస్ ఉన్న దగ్గర మాత్రమే మీ చెప్పులు కానీ షూస్ కానీ ఇవ్వండి. లేదంటే మీకు దర్శనం అయిపోయిన తర్వాత దొరకడం కష్టం అవుతుంది. అక్కడ నుండి కొంచెం ముందుకు వస్తే మొబైల్ కానీ మన లగేజ్ కానీ డిపాజిట్ చేయడానికి కౌంటర్స్ ఉన్నవి. ఇక్కడ చాలా కౌంటర్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ పెద్ద టైం ఏం పట్టకపోవచ్చు. అటువైపుగా క్లియర్గా బోర్డు కూడా మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ ఏమేమి డిపాజిట్ చేయాలి అని చెప్పేసి. ఇక్కడ మొబైల్స్ లేదంటే మన దగ్గర ఉన్న కెమెరా ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఇక్కడ డిపాజిట్ చేయొచ్చు. లేదంటే మన దగ్గర ఉన్న బ్యాగ్లో అన్నీ పెట్టేసి కూడా బ్యాగ్ డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. వాళ్ళు ఇక్కడ డిపాజిట్ చేసిన తర్వాత మనకు ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని దర్శనంకి వెళ్ళాలి. పదండి లోపలికి వెళ్దాం. జై శ్రీరామ్. మొత్తానికి నా జన్మ ధన్యమైపోయింది. రామ్ లల్లాని దర్శనం చేసుకున్నాను. లోపలికి మొబైల్ అలో లేదు. బట్ నేను ఎలాగో యూట్యూబర్ అని చెప్పేసి కాస్త రిక్వెస్ట్ చేసి ఈ ఒక్క ఫోటో సంపాదించాను. టెంపుల్లో ఉన్నంతసేపు అయితే ఆహా ఇది కదా స్వర్గం అన్న ఫీలింగ్ వచ్చింది. సేమ్ మన తిరుపతిలో అనిపించినట్టే. దర్శనం అయిపోయి బయటకు వస్తున్నప్పుడు ఇలాంటి ప్రసాదం ప్యాకెట్ ఒకటి ఇస్తారు. అడిగితే ఇంకొకటి ఎక్కువ కూడా ఇస్తారు. బట్ మనం ప్రసాదం అడిషనల్గా కొనుక్కోవడానికి ప్రసాదం కౌంటర్స్ ఏవి అవైలబుల్ లేవు. శ్రీరాముని దర్శనం కోసం మనం ఎలాంటి టికెట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. కానుకలు కూడా మనం సమర్పించడానికి ఛాన్స్ లేదు. సో ఎవరైనా సరే ₹1 కూడా ఖర్చు చేయకుండా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని బయటకు రావచ్చు. ఇదొకటి నాకు చాలా నచ్చిన విషయం. డైలీ దాదాపుగా 1,00,000 మందికి పైగా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నా కానీ 2-3 అవర్స్లోనే దర్శనం అయిపోతుంది. దర్శనం అయిపోయి బయటకు వచ్చాక ఇలాంటి ఫ్రీ ఫుడ్ స్టాల్స్ చాలానే కనిపించాయి. చెప్పాను కదా మీకు అయోధ్యలో ₹1 కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మనకు నచ్చినట్టుగా సౌత్ ఇండియన్ ఫుడ్ ఉండకపోవచ్చు కానీ ఫుడ్కు మాత్రం డోకాలేదు. టెంపుల్ నుండి బయటకు వచ్చి లెఫ్ట్ సైడ్ చూడగానే హనుమాన్ గర్హికి దారి అని చెప్పి చూపిస్తుంది ఒక బోర్డు. స్ట్రైట్గా వెళ్తేనేమో నయా ఘాట్ వస్తుంది. ఇక్కడ ఎదురుగా ఒక కోటలాగా కనిపిస్తుంది చూసారా, పెద్ద మహల్ లాగా. దాని పేరే రాజ్ ద్వార్ మందిర్. ఇది ఇయర్లీ 2 times మాత్రమే ఓపెన్ చేస్తారు. సీతారాముల వారు వనవాసము మొదలుపెట్టిన ప్లేస్ ఇది అని చెప్పేసి ఇక్కడ చరిత్ర. ఇక ఈ దారి మొత్తం హనుమాన్ గర్హికి వెళ్ళే దారి. అయోధ్యలో క్షేత్రపాలకుడైన హనుమంతుని గుడికి వెళ్ళే దారి ఇదంతా. ఈ దారి మొత్తం మనకు స్వీట్ షాప్సే కనిపిస్తాయి ఎక్కువ. నేను కూడా ₹100 పెట్టి ఒక స్వీట్ బాక్స్ తీసుకున్నాను దేవుడికి సమర్పించడానికి. ఆ స్వీట్ బాక్స్ తీసుకున్న షాప్లోనే నా షూస్ కూడా వదిలేశాను.
మీరు కూడా అలాగే చేయండి, ఎందుకంటే మనకు సేఫ్టీ ముఖ్యం కదా. అయోధ్యలో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ షాప్స్ అన్నీ సేమ్ కలర్లో ఉంటాయి, రోడ్ కూడా సేమ్ ఉంటుంది. ఈ రోడ్స్కి ధర్మపత్, రాంపత్, భక్తిపత్ అని చెప్పేసి ఇట్లా పేర్లు పెట్టారు, అంటే ఒక థీమ్ లాగా సేమ్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది హనుమాన్ గర్హి దేవాలయము, అయోధ్యకి క్షేత్రపాలకుడైన హనుమంతుని గుడి ఇది. రావణాసురుని వధించిన తర్వాత సీతారాముల వారు లంక నుండి అయోధ్యకి తిరిగి వస్తారు కదా, వారితో పాటు వచ్చిన హనుమంతుడు నివసించిన ప్రదేశం ఇదే అని చెప్పేసి ఇక్కడ స్థల పురాణము. అంటే హనుమంతుడు ఇక్కడే ఉండేవాడు అని చెప్పేసి ఇక్కడ చరిత్ర. టెంపుల్ ఏమో పైన ఉన్నది, టెంపుల్కి వెళ్ళడానికి దాదాపుగా 70 స్టెప్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. పైకి వెళ్ళి హనుమంతుడి దర్శనం చేసుకుందాం పదండి. అలాగే మనం తెచ్చిన స్వీట్ బాక్స్ కూడా ఎలాగైనా చేసి హనుమంతుడికి సమర్పించాలి. జై శ్రీరామ్! జై శ్రీరామ్! హనుమాన్ గర్హి టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందో, అదిరిపోయింది కదా. హనుమంతుని దర్శనం చేసుకొని కిందికి వచ్చి చూడగానే మళ్ళీ మనకి ఇలాంటి షాప్స్ కనిపిస్తాయి లైన్గా, దీన్ని కూడా భక్తి మార్గ్ అని అంటారు. సో ఇక్కడ నుంచి మనము స్ట్రైట్గా వెళ్తే ఈ రోడ్డు చివరన దశరథ్ మహల్ వస్తుంది, పదండి వెళ్ళి చూద్దాము. ఈ కనిపిస్తున్నదే దశరథ్ మహల్, ఇక్కడ బోర్డు కూడా చూడొచ్చు. పక్క గల్లీలోకి వెళ్తేనేమో కనక్ భవన్ అని చెప్పేసి ఉంది బోర్డు. పదండి లోపలికి వెళ్ళి దశరథ్ మహల్ని చూద్దాం. దశరథ్ మహల్ ఇంకా కనక్ భవన్ రెండు మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఓపెన్ ఉండవు, క్లోజ్ చేస్తారు. సో మీరు ఆ టైంలో వెళ్ళకండి. నేను కూడా ఆ టైంలో వచ్చి మళ్ళీ తిరిగి రాత్రి వచ్చి దర్శనం చేసుకున్నాను. సో మీరు మధ్యాహ్నం టైం ఒకటి గుర్తుంచుకోండి, 12 to 4 క్లోజ్ ఉంటుంది. లోపల చిలక జోష్యం లాగానే పిట్ట జోష్యం కూడా చూస్తున్నారు. ఇది ఏ పిట్టనో తెలిస్తే మీరు కమెంట్ చేయండి కమెంట్స్లో. ఇదే దశరథ మహల్. శ్రీరాముల వారు ఆయన సోదరులతోటి తల్లిదండ్రులతోటి ఆయన బాల్యమంతా గడిపిన ప్లేస్ ఇదే. మీకు డౌట్ రావచ్చు త్రేతాయుగం నాటి భవనం ఇంకా ఉందా అని చెప్పేసి. దశరథ మహారాజు ఒక రాజభవనం ఉన్న ప్లేస్లోనే విక్రమాదిత్య అనే మహారాజు ఈ భవనాన్ని నిర్మించారు. ఇక్కడ శ్రీరాముల వారు ఆయన తల్లిదండ్రులు మరియు సోదరులతోటి కొలువై ఉన్నారు. నేను అనుకోకుండా నా అదృష్టం బాగుండి కరెక్ట్గా హారతి టైంకి వచ్చాను. సో హారతి కూడా చూద్దాం పదండి.
చూశారు కదా దశరథ్ మహల్. ఇక దశరథ్ మహల్ నుంచి బయటకు వచ్చి ఎగ్జాక్ట్గా లెఫ్ట్ సైడ్ గల్లీలోకి వెళ్తే మనకు కనక్ భవన్ వస్తుంది. దానినే కైకేయి భవన్ అని కూడా అంటారు. సో కనక్ భవన్ కూడా చూద్దాం పదండి. మీరు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్లియర్గా బోర్డ్స్ అయితే మెన్షన్ చేశారు కనక్ భవన్కి దారి. సో మీరు దశరథ్ మహల్ నుంచి ఆల్మోస్ట్ ఒక 100-200 మీటర్స్లోనే కనక్ భవన్ ఉంటుంది. సో అన్నీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి, కొంచెం నడవడానికి ఓపిక ఉండాలి అంతే. ये सरजू के टटी पे सभी बात का मोला कभी बास का मोला सदा सुखी बेटा. ఇదే కనక్ మహల్. దీనినే కైకేయి భవన్ అని కూడా అంటారు. ఈ భవనాన్ని కైకేయి సీతమ్మ వారికి బహుమతిగా ఇచ్చారు. సీతారాముల వారు వాళ్ళ పెళ్ళి తర్వాత గడిపిన ప్రదేశం ఇదే అని చెప్పేసి ఇక్కడ స్థల పురాణము. ఇక్కడ సీతారాముల వారు బంగారు కిరీటములు ధరించి ఉంటారు, అందుకనే దీనిని కనక్ భవన్ అని చెప్పేసి అంటారు. చూడండి, సీతారాముల వారిని దర్శనం చేసుకోండి. ఇక్కడ సీతమ్మ వారి పాదముద్రలు కూడా ఉన్నాయి, మనం కూడా దర్శనం చేసుకుందాం. అది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రామ్ లల్లాని దర్శనం చేసుకున్నాము, అలాగే హనుమాన్ గర్హి, దశరథ్ మహల్, కనక్ భవన్ కూడా కంప్లీట్ చేశాము. సో నెక్స్ట్ వీడియోలో నయాఘాట్ దగ్గర సరయూ నదిలో బోటింగ్, రామ్కీ పైటి దగ్గర లేజర్ షో, ఇంకా సరయూ హారతి కూడా చూద్దాము. ఇది మన ఛానల్లో ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ అండ్ ఒపీనియన్స్ని కామెంట్స్లో తెలియజేయండి. అట్లే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ముందు ముందు చాలా ట్రావెల్ వ్లాగ్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.